ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల్ గిమ్మె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2004-2005 10th క్లాస్ బ్యాచ్ మరియు 2004-2005లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గిమ్మె ఉన్నత పాఠశాలకు చుట్టుపక్క గ్రామాలలో ఉన్న విద్యార్థులు గిమ్మె పాఠశాలకు వచ్చి వారు చదువుకోవడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. 10th క్లాస్ క్లాస్మేట్లందరూ ఒక్క దగ్గర కలుసుకున్నందుకు వారికి ఎంతో సంతోషం కలుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్పడం జరిగింది. కొన్ని కారణాల ద్వారా మేము రాలేకపోయినందుకు ఎంతో బాధ ఉందని వారు చెప్పడం జరిగింది. అప్పుడు గిమ్మె పాఠశాలలో 2 సెక్షన్లు ఉండేవి. 104 విద్యార్థులం మేమందరం కలిసి చదువుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని వారు చెప్పడం జరిగింది. మంచి చదువులే పిల్లల పూజలు, మంచి నడతలే పూలదండలు, అమ్మా శారద నీదు దీవెనలు, అమ్మా శారద నీదు దీవెనలు. విద్యా బుద్ధులా వెన్నెల వెలుగులు, విద్యా బుద్ధులా వెన్నెల వెలుగులు, చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం, వందనమమ వందనం. అక్షరాలనే మాలను గుచ్చి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఎంతో శ్రద్ధగా విద్యాబుద్ధులు నేర్చుకొని వివిధ రంగాలలో స్థిరపడినటువంటి విద్యార్థులు దాదాపు వారి యొక్క 2 నెలల అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు మరియు మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదటగా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా వేదిక పైన ఉన్న పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇద్దరు విద్యార్థులు ఒక ఉపాధ్యాయులు ఈ లోకాన్ని వదిలి స్వర్గస్థులైనందుకు వారి కోసం 2 నిమిషాలు మౌనాన్ని పాటించడం జరిగింది. గురువులందరికీ శాల్వా బొక్కేతో ఘనంగా సన్మానించడం జరిగింది. గురువులందరికీ జ్ఞాపకార్థంగా ఒక మెమోంటోను కూడా ఇవ్వడం జరిగింది.
విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దాన్ని అప్పుడు ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి ఉపాధ్యాయుని బృందము ముఖ్య అతిథులుగా విచ్చేసి వారిని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు, మీకే కాదు నాకు కూడా గురుతుల్యులే అయినటువంటి లక్ష్మణరావు సార్ గారికి, మరియు అప్పుడు నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయుని బృందానికి అందరికి కూడా నమస్కారాలు. సుమారు 18 సంవత్సరాల క్రితం మీరు విద్యార్థులుగా నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయుని బృందాన్ని ఒకే వేదికపై కలుసుకునేటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు, ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. కార్యక్రమం చేయాలి అనుకోవడం ముఖ్యం కాదు, దాన్ని విజయవంతం చేయడానికి పట్టుదలతో కృషి చేసినటువంటి వింటున్నాను. సుమారు 2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి సంతోషకరమైనటువంటి విషయం. 20 సంవత్సరాల తర్వాత కూడా, అప్పుడు మీరు చిన్నపిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఏర్పాటు చేయడం కూడా, పరిచయం చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వయస్సు వస్తుంది, మాలో ఉన్నటువంటి మెమొరీ పవర్ కూడా కొంత తగ్గే అవకాశం, కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వయస్సు ఆధారంగా వచ్చినటువంటి కారణంగా మిమ్మల్ని ప్రతి వాళ్ళను అప్పుడు ఎప్పుడైతే మీరు 10వ తరగతిలో ఉన్నారో అప్పుడు ప్రతి వాళ్ళని కూడా పేరు పెట్టి పిలిచేవాళ్ళు. మీ యొక్క ప్రవర్తన, మీరు చేస్తున్నటువంటి ఆలోచనలు, చూపిస్తున్నటువంటి చదువు పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ, దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నట్టయితే గుర్తించగలిగే వాళ్ళం. అది పక్క పోకుండా మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నాలు కూడా చేసేవాళ్ళం. ఆ భాగంలో కొంత ఇందులో మా చేత శిక్షకు గురైనటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అప్పుడు బాధ అనిపించినా ఇప్పుడు మీ జీవితంలో స్థిరపడ్డారు భాగంగా. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుగా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించండి, దినంలో 12 గంటలు, రాత్రి 12 గంటలు, మొత్తం చూస్తే 24 గంటలు అవుతుంది. ఉండేటువంటి మెలకువగా ఉండేటువంటి సమయం తక్కువ, ఉపాధ్యాయుల దగ్గర ఉండేటువంటి సమయం ఎక్కువ. మీరు అనుసరిస్తున్నటువంటి గడుపుతున్నటువంటి సమయాన్ని ఎక్కువగా చూడగలిగేది ఉపాధ్యాయుడే. కాబట్టి ఆ బాధ్యతను తీసుకొని సరైన విధంలో మీరు సక్రమ మార్గంలో నడవాలనే ప్రయత్నంలో ఏ ఉపాధ్యాయుడైనా పనిచేస్తాడు. కాబట్టి ఇప్పటికైనా ఈ సుమారు 20 సంవత్సరాల తర్వాత అయినా మీరందరూ కలుసుకోవడం ఒక సంతోషం. మేము కూడా దగ్గరలోనే ఉన్నాం, అంత 50 కిలోమీటర్ల లోపలనే ఒక్క సాగర్ సార్ తప్ప. సాగర్ సార్ మాత్రమే 150-200 కిలోమీటర్ల దూరంలో ఉండి ఉంటాడు. మేమున్న 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి కలుస్తుండే వాళ్ళం. అందరూ ఒకరొకరం కలవడం వేరు సంగతి, కానీ ఇది ఒక సమావేశంలో అందరం ఒకరికి కలవడం అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయం. ఎలా వ్యక్తం చేయాలనో కూడా తెలుసుకోలేకపోతుంది.
ఆ సంతోషాన్ని తెలపడానికి మాటలు కూడా రావడం లేదు. కనుక ఇకనైనా మాలాగా కాకుండా మేము కూడా ఒకళ్ళ నంబర్లు ఒకళ్ళు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అప్పుడు అంటే టెలిఫోన్లు సెల్ ఫోన్లు లేవు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. కాబట్టి ఇక నుంచి అయినా మనం గడిపేటటువంటి మానవుని యొక్క జీవితం సుమారు 100 సంవత్సరాలు అనుకుంటున్నాం, అకాల మరణం లాంటివి రాకపోతే. ఇప్పుడు మాకు కూడా 70 సుమారు 80 పైన ఉంటుంది. 79 సార్, నాకు 70, మూర్తి సార్ కూడా 63, 64. కాబట్టి ఇంకా ఇటువంటి ఆనందకరమైనటువంటి విషయాలను సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి అవకాశంగా ఉండడానికి కూడా మా యొక్క సెల్ నంబర్లు కూడా మేము సుమారు కొందరు ఉన్నాయి, లేని వాళ్ళవి కూడా తీసుకొని మళ్ళీ వాళ్ళకొని కలయికు ఈ మీరు ఏర్పాటు చేసినటువంటి అవకాశం వల్ల మాకు కూడా అటువంటి అవకాశం వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీరు ఏదో గ్రూప్ అన్నారు, పిల్లల గ్రూప్ అన్నారు, దాంట్లో మీ సొంత విషయాలను పెట్టుకోలేకపోతే, అంటే మీ పర్సనల్ విషయాలు కూడా పెట్టుకునేటువంటి తెలియజేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయేమో, అట్లాంటి మా నంబర్లను దాంట్లో మీరు ఏమంటారు దాన్ని అడ్మిట్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో. అట్లా కాకుండా మీ యొక్క లిస్టును పేరు, సెల్ నంబరు, ఊరు ఒక దయచేసి కష్టం అనుకోకుండా లిస్టు తయారు చేసి మాకు మా నంబర్లకు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మేము దాన్ని ఫీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఈ ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమమే కాకుండా మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యింది, దాదాపు సుమారుగా అందరూ కూడా జీవితంలో స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నట్టున్నారు. కాబట్టి మీ భవిష్యత్తులో మీ కుటుంబ కార్యక్రమాలు, ఏదైనా ఫంక్షన్లు, ఉత్సవ కార్యక్రమాలు కూడా ఉంటుంటాయి. మా ఇళ్ళలో కూడా మిగిలిన మేము కూడా స్థిరత్వంకి వచ్చినాం, చివరి దశకు వచ్చినాం. మా ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా మీకు తెలియజేయడానికి, మళ్ళీ మీ ఆ కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడానికి అవకాశం కలిగేటట్లుగా దయచేసి ఎవరైనా కొంచెం ఒకళ్ళిద్దరు శ్రద్ధ తీసుకొని మీ నంబర్లు, మీ ఊరు ఒక గ్రూప్ చేసి తయారు చేసి వాటిని మా పర్సనల్ నంబర్కు వాట్సాప్ పెడితే ఎప్పుడైనా మీరు కాల్ చేస్తే దాన్ని రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి అవకాశం కల్పించినందుకు మరొక్కసారి నిర్వాహకులకు, విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. పూసాయి గ్రామంలో జరిగింది. మళ్ళీ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెకండరీ పాఠశాల పిప్పరవడలో జరిగింది సార్. కేవలం 10వ తరగతికి మాత్రం నేను 2004-2005 బ్యాచ్కు ఈ గిమ్మ రావడం జరిగింది. ఇప్పుడు నేను వృత్తిగా పార్ట్ టైం బిజినెస్గా ప్రైవేట్ బిజినెస్ చేస్తూనే నా వృత్తిగా వ్యవసాయాన్ని ఎంచుకున్నాను. నేను వ్యవసాయం ఎంచుకొని ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను నేను. అలాగే ఉపాధ్యాయులుగా విచ్చేసినట్టు మా ఉపాధ్యాయులు అయినటువంటి ఇక్కడ విచ్చేసిండ్రు. చాలా సంతోషం అనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు మిస్ అయినాం మేము. అప్పుడు తెలియని వయసు మాది. అప్పుడు మాకు అనిపించలే అంటే సార్లతో ఇంత అటాచ్మెంట్ ఉంటుందని చెప్పేసి. వయసు పెరిగిన కొద్దీ మాకు కూడా అనిపిస్తుంది, అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుండే, అరే మాకు ఈ ప్రోగ్రామ్ చేయాలా, మళ్ళీ మా సార్లను టీచర్లను కలవాలా, ఇలా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక్కోళ్ళు వాళ్ళ ఐడియాస్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దాంతో మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇప్పుడు. అట్లనే దాదాపు మన రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం 30 నుంచి 30 శాఖలు ఉంటాయి ఎక్కడైనా కానీ ప్రతి శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ప్రెసిడెంట్ కానివ్వండి, వాళ్ళు చదువుకున్నది ఉపాధ్యాయుల దగ్గరనే. ఉపాధ్యాయులు చదువు చెప్తేనే ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అవుతాడు, ఐఆర్ఎస్ అవుతాడు. మరి ఉపాధ్యాయుల చేసిన కృషి మనం మర్చిపోలేము. ఎందుకంటే అమ్మా నాన్న జన్మనిస్తారు, ఉపాధ్యాయులు మనం జీవితాన్ని ఇస్తారు, ముందుండి నడిపిస్తారు. ఇవాళ సమాజంలో మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే ఈ కారణం ఉపాధ్యాయులే. మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులకు, నా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియ. ఆత్మీయ సమ్మేళనంకు ఇచ్చేసిన గురువులకు, అలాగే నా తోటి విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు ముందుగా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా చిన్ననాటి మిత్రులకు నమస్కారము.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి మిత్రులకు శుభాభివందనాలు. అప్పుడు గురువులు నేర్పిన క్రమశిక్షణ విద్య నన్ను ఈ స్థాయిలో ఉంచాయని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా విలేజీ మాండగడ మేడం. నా పేరు వెంకటమ్మ. ఫస్ట్ నుంచి 7th వరకు మా విలేజ్లో చదివాను. 8th 9th గర్ల్స్ హై స్కూల్లో ఆదిలాబాద్లో చదివాను. ఓన్లీ 10th బ్యాచ్కే ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతానికి నేను ఒక అంగన్వాడీ టీచర్గా ఒక స్థాయిలో ఉన్నాను. అలాగే ఒక యూనియన్ లీడర్గా ముందుకు కొనసాగుతున్న 5 years నుంచి. నాకు అసలు ఈ టీం తయారు కావడానికి 1 year నుంచి కష్టపడ్డాను. నేను అండ్ నవీన్ ఒక 4 members చాలా కష్టపడ్డాం, స్ట్రగుల్ పడ్డాం. ఇక్కడ నుంచి నేను ఒక చిన్న పిల్లలకి ఒక గురువుగా ఎలా చేస్తున్నానో నా గురువులను కూడా నేను అలాగనే కలవాలి అని చాలా స్ట్రగుల్ పడ్డాము. అందరూ కూడా సహకరించారు, అందరూ కూడా ముందుకొచ్చారు. అయినా కొందరు మిస్ అయ్యారు. వాళ్ళ పరిస్థితి బాగుందో మరి సమయం లేకనో తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క విద్యార్థులకు అలాగే స్టాఫ్ టీచర్స్ అందరికీ మరీ హృదయపూర్వక పిలవగానే విచ్చేసిన మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ సంపత్ సార్ ఒకటి చెప్పారు, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సార్కి పంపండి అని. అది మాత్రం ఖచ్చితంగా చేస్తాం సార్, సంపత్ సార్. అండ్ నేను డాక్టర్ని సార్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. నా బీడిఎస్ వచ్చేసి ఖమ్మంలో చేశాను, బీడిఎస్ వచ్చేసి తిరుపతి, ఎండిఎస్ వచ్చేసి ఖమ్మంలో చేశాను సార్. ప్రజెంట్ ఇక్కడే వర్క్ చేస్తున్నాను సార్. నా వైఫ్ వచ్చేసి వచ్చారు, తను కూడా డాక్టరే, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ సార్. ఇద్దరం ఇక్కడే వర్క్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా వైజాగ్ నుంచి బీడిఎస్ విజయవాడలో చేశాను, ఎండిఎస్ కర్ణాటక బెంగళూరులో, అండ్ ఫెలోషిప్ మమత ఖమ్మంలో. మేమిద్దరం మమతాలో కలిసాం సార్, ఖమ్మంలో. ఇక్కడికి వచ్చేసిన మన పూర్వ ఇప్పుడు కలుసుకున్న మన మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఎప్పుడో మనం 2004 2005లో మనం కలుసుకున్న రోజులో లాస్ట్ రోజు ఉంటుంది చూడు, ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయడం. అప్పటి రోజు ఇప్పుడు గుర్తుకొస్తే నిజం చెప్తున్నా కళ్ళ నుంచి దారులు వచ్చే అవకాశం ఉంది, కానీ లోపల ఆపుకుంటున్నాం. ఎందుకంటే సార్ సంపత్ కుమార్ సార్ చెప్తుండే, ఏమని పద్యం పాడుతుండే తెలుసా? సార్ వాడిన పద్యం చూస్తే, అరే గాడిది కొడుకులారా, ఏర్రా కడుపులో నిలచ్చి ఇక్కడ నిద్రపోవడానికి వచ్చారు ఎవరు అంటుండే. అదే బాగా మాకు సార్ చెప్పిన విషయం ఏంటంటే బాగా గుర్తొస్తుండే. సార్ అప్పుడు మాకు ఎక్కడ సార్ కడుపున తిండి, జొన్న రొట్టెలు, గట్కలు తిని వచ్చి ఇక్కడ మేము చదువుకున్నా సార్. ఇప్పటికి కూడా ఐఎమ్ ఫార్మర్ సార్, ఐఎమ్ ఫార్మర్. ఎందుకంటే సార్ నేను ప్రౌడ్ ఆఫ్ ఐఎమ్ ఫార్మర్ సార్. నో ఫార్మర్ నో ఫుడ్, రైట్ సార్. నా పేరు రాకేష్ మాండగడ సార్, నా పేరు రాకేష్ మాండగడ సార్. వాళ్ళు ఇంతవరకు మాకు స్టడీ చెప్పడం బాగా మాకు వీళ్ళు సార్ వాళ్ళు అప్పుడు కట్టె పట్టుకొని వస్తే మాకు భయం పడుతుండే. ఎందుకంటే మేము మాండగడ చచ్చినప్పుడు సార్ వాళ్ళ ఎగ్జామ్ పెట్టినప్పుడు కానీ, సార్ వాళ్ళు హోంవర్క్ ఇచ్చినప్పుడు కానీ, సార్ ఏ పీరియడ్ మూర్తి సార్ లెక్కలు చెప్పినప్పుడు అయితే సార్ లెక్కలు చెప్తే ఏం చేస్తుండే అంటే, సార్ లెక్కలు చెప్పినప్పుడు సార్ లెక్కలు రాసుకొచ్చినావు రే అని అంటే, సార్ రాయలేదు సార్ అంటే, అరే రాకేష్ నిలబడు, బెంచ్ మీద నిలబడతావా లేదా? ఓకే సార్ నిలబడతాం. అరే సంజీవ్ శ్రావణ్, అరే ఒక బద్ద తీసుకురారా, రాకేష్ గారు రాయలేదు, ఈ మాండవాడ వాళ్ళకు బాగా పనిష్మెంట్ చెప్పాలి అంటుండే. సారు వాళ్లకు పాదాభివందనం చేసుకుంటున్నా సార్. ఇంతవరకు అవకాశం ఇచ్చిన మన మిత్రులకు అందరికీ శుభాభివందనాలు. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి సోదర ఉపాధ్యాయులు, ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరినీ పేరు పేరున వాళ్ళందరికీ శుభావందనలు చెప్పుకుంటూ, అదేవిధంగా ఆ బ్యాచ్ స్టూడెంట్స్ ఏంటంటే చాలా పెద్ద బ్యాచ్, అది 100 పైన స్టూడెంట్లు ఉండండి. మీరు ఇంత పెద్ద ఆత్మీయ సమ్మేళనము ఏర్పాటు చేసిందంటే
అంటే నేను అప్పుడు మీకేమి నేను ఏ సబ్జెక్ట్ చెప్పలేదు. 6th 7th 2 సంవత్సరాలు ఉన్నారు. 8th క్లాసులో మాత్రం కొన్ని రోజులు ఉన్నా నేను, జూలై 31 వరకు. దాని తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకున్నా. అప్పుడు ఏంటంటే నేను అంటే మీ క్లాస్కి వస్తుంటే ఈ తెలుగు ఎట్లా చదవాలా, ఇంగ్లీష్ ఎట్లా చదవాలా, ఎట్లా సెలబుల్ సెడ్ కొట్టాలా, ఇవన్నీ చెప్తుంటే ఒకటి ఏంటంటే కొంచెం పనిష్మెంట్స్ కూడా ఇస్తుంటే లేట్ అయితే అది కూడా ఉన్నది. మిమ్మల్ని అందరినీ కొంత గుర్తుపడతా కానీ పేర్లు మాత్రం గుర్తుండయి. ఎందుకంటే ఇక వేల సంఖ్యలలో చూస్తాం కదా స్టూడెంట్స్ని. 35 ఏళ్ళ సర్వీసులో ఏంటనే చూసేసినాం కనుక ఈ ఆత్మీయ సమ్మేళనము ఇంతటిదే కాకుండా మీరు మీ పిల్లలు కూడా ఇప్పుడు ఏంటంటే అప్పుడు నేను 8th క్లాసులో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయినా, ఇప్పుడు మీ పిల్లలు 8th క్లాస్కి వచ్చిండ్రు. వాస్తవమా కాదా? అయితే ఇప్పుడు కూడా ప్రతి ఫంక్షన్లో కూడా మీరు ఏంటంటే ఇదే పద్ధతిలో మెయింటైన్ చేయాలా. మీరందరూ కూడా ప్రతి ఒక్కరి ఫంక్షన్లో కూడా ఇదే పద్ధతిలో కలిసి అప్పుడు కూడా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నా ఒక కోరిక. ఇంకొకటి ఏంటంటే తల్లి ఫస్ట్ గురువు. మీ పిల్లలందరినీ కూడా ఎట్లా తీర్చిదిద్దాలన్నటువంటిది తల్లి ముందు ఫస్ట్ గురువు కనుక తల్లి వాళ్ళని తీర్చిదిద్దాలి. తర్వాత తండ్రి, స్కూల్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు. అయితే మీ పిల్లలందరినీ కూడా మీరు ఏంటంటే సంఘానికి లేకపోతే ఉపయోగపడేటటువంటి వాళ్ళని కూడా మంచి గొప్ప వాళ్ళని తయారు చేయాలి. సమాజానికి సేవ చేసే వాళ్ళు ఉండాలి, కానీ సమాజాన్ని భ్రష్టు పట్టేటువంటి వాళ్ళని మాత్రం తయారు చేయకూడదు. ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో ఉన్నాం. ప్రపంచాన్ని మారుతున్న అంటే వాతావరణం, ప్రపంచం మారుతలేదు, ప్రపంచాన్ని మనం మార్చేస్తున్నాం. ఇటువంటి ప్రపంచంలో ఉన్నప్పుడు మనం కూడా మార్పు అన్నటువంటి అనివార్యం. అందుకొరకు ఏంటంటే మారుతున్నటువంటి ప్రపంచానికి అనుకోగా ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ యుగం ఇది. దానికి తట్టుకునేటటువంటి పద్ధతులు మనం పిల్లల్ని తయారు చేయాలి. ఆ విధంగా తయారు చేసినప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. తమ సార్థక జీవులను తయారు చేయాలి. ఆ విధంగా తయారు చేసినప్పుడే మనం ఏంటంటే మన పిల్లలు ఏంటంటే గొప్ప వాళ్ళుగా తయారు చేసినట్టు అవుతుంది. అందుకని మీరందరూ కూడా ఏంటంటే ఇదే పద్ధతిలో మంచి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని ఈ ఎప్పుడైతే ఇట్లయితే గొప్పగా కార్యక్రమాన్ని అరేంజ్ చేసినలో అదే పద్ధతిలో మీరందరూ కూడా ఏంటంటే కలిసిమెలిసి మీరు ఉన్నంతకాలం జీవితాంతం ఏంటంటే ఇట్లనే ఉంటారని ఆశిస్తూ, ఎందుకంటే సమయం ఎక్కలేదు కనుక నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ పిల్లలందరికీ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు, మీ కుటుంబ సభ్యులందరికీ మీ పిల్లలు ఏంటంటే గొప్ప వాళ్ళుగా కావాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన ఏదైతే వచ్చిందో ఆ ఆలోచనకి అభినందనలు. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఫస్ట్ ఆలోచన రావాలి. ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలంటే చాలా ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. ఎంతో శ్రమ కోర్చి ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినటువంటి మా విద్యార్థులకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. చిన్న పిల్లలుగా మిమ్మల్ని తరగతి గదిలో చూసినప్పుడు మీలో మంచిని మేము ఎంకరేజ్ చేసినా అల్లరి చేస్తే సరిగా పని ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరందరూ మా ఎత్తి ఎదిగిపోయారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారంటే నాకు చాలా గర్వంగా ఉంది. మా విద్యార్థులు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు అని. తర్వాత ఇప్పటి వరకు వచ్చి ఇక్కడ పరిచయం చేసుకున్నటువంటి విద్యార్థుల్లో కొందరు వ్యవసాయం చేస్తున్నారన్నారు. నిజంగా వారికి ఒక్కసారి అందరూ కరతాళతో అభినందన తెలియజేద్దాం. ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్ప వృత్తి అని అందరూ చెప్పారు ఇప్పుడు. ఎందుకంటే ఉపాధ్యాయుడు మైనం ముద్దలాగా, మట్టి ముద్దలాగా ఉన్నటువంటి విద్యార్థుల్ని ఒక చక్కటి జీవితాన్ని తీర్చిదిద్దుతారని.
కానీ మనందరికీ జీవించడానికి అతి ముఖ్యమైనటువంటి ఆహారాన్ని అందించడంలో మాత్రము మరి వ్యవసాయదారులే కదా. ఇప్పటికీ ఇంకా పల్లె వాతావరణాన్ని వదలకుండా మరి వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి నిజంగా చాలా ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా గవర్నమెంట్ కొంత ఇస్తున్నప్పటికీ ఇంకా చాలా చాలా ప్రోత్సాహం, సమాజం నుంచి కూడా వారికి చాలా గౌరవం ఇవ్వాలి. వారిని మనము ప్రప్రథమంగా ఉన్నతంగా వారిని చూడాలి. ఒక దేశ అభివృద్ధిలో సైనికులు అంటే వ్యవసాయదారు, వారిద్దరూ లేకపోతే ఈ ప్రపంచమే మనకి, ఈ దేశమే ముందుకు సాగదు. కాబట్టి మీరు చిన్నతనంగా ఫీల్ కావద్దు, మీరు చాలా గొప్ప వృత్తిలో ఉన్నారు, మా అందరికీ అన్నం పెడుతున్నారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ముందుటికి ఇప్పటికీ చదువులు బాగా పెరిగాయి, ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు. తమ పిల్లల్ని కూడా గొప్ప గొప్ప వృత్తుల్లో, మేము చదువుకునే రోజుల్లో క్లాస్ టాపర్స్ మాత్రమే డాక్టర్స్, ఇంజనీర్స్. కానీ ఇప్పుడు ప్రతి పేరెంట్స్ మా పిల్లలు ఏదో పెద్ద గొప్ప వృత్తిలో ఉండాలనే కోరుకుంటున్నారు. అందరూ ఈ పట్టణీకరణ మోజులో పడిపోయి పల్లెల్ని ఇడిచివేసి వెళ్ళిపోతున్నారు. మేము ముందు ట్రాన్స్ఫర్లో ఒక పల్లెటూరుకి ఇక్కడ వస్తున్నాం అంటే రావడానికి ఇబ్బంది పడినప్పటికీ ఈ వాతావరణాన్ని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పటికీ కూడా నా స్మరణలో, నా జ్ఞాపకాలలో ఈ పల్లెకి వస్తూ వెళుతూ ఉన్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి నా మనసులో అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎంత చక్కటి అవకాశం భగవంతుడు నాకు కల్పించాడని. కానీ మీకు కొంత అన్యాయం చేసి ఉండొచ్చు. నేను ఒక రకంగా న్యాయమైన, ఇంకో రకంగా అన్యాయం. ఎందుకంటే మీకు నేను అన్యాయం చేశాను డైట్ కాలేజ్లో అవకాశం దొరికి వెళ్ళిపోవడంలో. కానీ అక్కడ ఎందరో ఉపాధ్యాయుల్ని తయారు చేసేటటువంటి ఒక కర్మాగారంగా ఉన్నటువంటి దాంట్లో ఇంకో ఎందరికో ఉపయోగపడేటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి చదువు చెప్పే అవకాశం దొరికిందని చెప్పి ఒక పక్క సంతోషపడినప్పటికీ నాకు ఏదో మనసులో ఒక మూల మాత్రం అయ్యో వీళ్ళకి అన్యాయం జరిగింది, నేను 10th బ్యాచ్కి వీళ్ళకి చెప్పలేకపోయాను అనేటువంటిది మాత్రం ఎప్పుడు మనసులో ఉండిపోయింది. ఏదేమైనా ఈరోజు మీరు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము, మమ్మల్ని ఆహ్వానించడము, మేమందరం మళ్ళీ తిరిగి ఇక్కడ కలుసుకునేటువంటి ఒక అవకాశం. ఎందుకంటే మన నిత్య జీవన స్రవంతిలో అందరూ కూడా చాలా బిజీ అయిపోయారు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. అలాంటిది ఒక వేదిక పైకి వచ్చి మళ్ళీ మేమందరం ఆ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మీతో గడిపినటువంటి రోజులు, మేము ఒకరొకరు కలిపి గడుపుకున్నటువంటి రోజుల్ని కూడా జ్ఞప్తికి చేసి తెచ్చి ఇంత చక్కటి అవకాశం కల్పించేందుకు మళ్ళీ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మీరు ఎలాగైతే అందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకోవడానికి, మీ అందరి నంబర్స్ తెలుసుకోవడము, మీరందరూ కూడా ఎలాగైతే ఒక సమిష్టిగా ఒక బాధ్యతను తీసుకొని ముందుకొచ్చారో, ఇక ముందు కూడా ఈ బాంధవ్యాన్ని అలాగే కొనసాగిస్తూ మీరంతా కూడా కష్ట సుఖాలలో ఒకరికొకరు తోడున్నామనేటువంటి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈరోజు వరల్డ్ లాఫ్టర్ డే. నేను రిటైర్ అయ్యి ఇప్పుడు ఆగస్ట్ వస్తే 4 సంవత్సరాలు పూర్తయిపోతుంది. కానీ రిటైర్ అయిన తర్వాత ఖాయ పిఎస్ఓఏ అంటే నాకు మాత్రం నచ్చట్లేదు. అందుకనే నా రిటైర్డ్ లైఫ్ని నేను కొంత లిటరరీ యాక్టివిటీస్లో నేను కవితలు రాస్తాను కొన్ని గ్రూప్స్కి. ఈ కరోనా టైంలో చాలా సమూహాలు వచ్చేసాయి, అలాగా కొన్ని గ్రూప్స్లో నేను కవితలు రాస్తూ ఉంటాను. నేను లాఫింగ్ క్లబ్లో ఒక మెయిన్ మెంబర్ని. ఆదిలాబాద్లో మా ద్వారకా నగర్లో ఒక పార్క్ ఉంది, అందులో లాఫింగ్ క్లబ్ నడుపుతాము. ఆ యాక్టివిటీస్లో పాల్గొంటాను. రోజు ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను రోజు. ఐఎమ్ స్వీట్ 16, గొప్పగా చెప్తున్నాను. ఐఎమ్ స్వీట్ 16 అండ్ ఆరోగ్యంగా ఉండాలంటే మీ అందరికి చెప్తున్నాను, మేము కొంచెం ఆలస్యం అయిపోయాము, మీరు మాత్రం ఆలస్యంగా అవ్వకండి. అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, తిని కూర్చోకండి, కొంత ఎక్సర్సైజ్ చేయండి. ఏదో ఒక రకంగా యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, జుంబా చేస్తారా, మ్యూజిక్ పెట్టుకొని ఎగురుతారా దొక్కుతారా నాకు తెలియదు, కానీ హెల్త్ పట్ల మాత్రం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో అన్నిటికంటే చాలా కష్టమైంది, క్లిష్టమైంది ఏదన్నా ఉంటే అనారోగ్యమే. ఆ అనారోగ్యం మన నుంచి చాలా దూరంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ ఎక్సర్సైజ్ చేయాలి. మేడం ఇక్కడికి వచ్చేసి మాకు భాషణ ఇస్తుంది అనుకోకండి, ఎందుకంటే వృత్తిపరంగా అలవాటు అయిపోయింది కదా చెప్పడము, ఎప్పుడు సందేశాలు ఇవ్వడం అలాగే. సో అందరూ కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, అందులో ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎందుకంటే గొప్ప వ్యక్తులు ఎవరో చెప్పారు,
నవ్వడం యొక్క ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాగే మీ మధ్యన ఉన్నటువంటి బంధాన్ని కొనసాగిస్తూ ఉండండి. ఏ స్థాయిలో ఉన్నా, ఏది చేసినా మీలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవరు కూడా మిమ్మల్ని మీరు చిన్నగా అనుకోవద్దు. ఒకరు డాక్టర్ అయ్యారు, నేనేమో చిన్న పని చేసుకుంటున్నాను. నో, ఏ పనికైనా సరే, ఏ వృత్తికైనా ప్రతి దానికి ఒక గౌరవం అనేది ఉంటుంది. మీ పనిని మీరు సక్రమంగా చేస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. సో ఎవరు కూడా పెద్ద కాదు, ఇక్కడ ఎవరు చిన్న కాదు, అందరూ సమానమే మా దృష్టిలో. అందరూ మా దృష్టిలో సమానమే. అయితే ఇంకొకసారి అందరికంటే గొప్పవారైనటువంటి మన వ్యవసాయదారులకి ప్రోత్సహించాలని చెప్పేసి, వారికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలని చెప్పేసి అందరినీ కోరుతూ, ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మా ప్రియమైనటువంటి విద్యార్థి బృందానికి అభినందనలు. చేసిన ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. మన ఫ్రెండ్స్ అందరికీ 16 సంవత్సరాలు బీపీసీఎల్ కోకోల బోరేజ్లో పనిచేసిన తర్వాత హోటల్ వేసిన బోరేజ్లో ఇప్పుడు ప్రస్తుతం హోటల్ నడుస్తున్నది. మంచిగానే మీ అందరి ఆశీర్వాదం ఉండాలా, మంచిగా బిజినెస్ నడాలా. ఓకే సార్, మంచి ఛాయ తాపుతా. పూర్వం విద్యార్థుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా తోటి విద్యార్థినీలకు మరియు నమస్కారములు. నా పేరు మీనాక్షి, ప్రస్తుతం టైలర్ డిజైనింగ్గా చేస్తున్నాను. మేమిద్దరం కూడా ఇదే స్కూల్లో 1st నుంచి 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం, జీవిత భాగస్వాములమైనము. నేను ఇప్పుడు చాందా దగ్గర తొగర్లు పత్తి కొంటున్నాను, బిజినెస్ చేస్తున్నాను. ఒక పూటకు తిండి లేక. లక్ష్మణ్ సార్ గారికి మరియు నా తోటి సహ ఉపాధ్యాయులందరికీ నమస్కారము. ఆత్మీయ సమ్మేళనానికి 2004-2005 బ్యాచ్ విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. All the beautiful faces of the 2004 and 5 బ్యాచెస్. చాలా సంతోషంగా ఉంది. నేను మీకు చెప్పలేకపోవచ్చు, డిసెంబర్ వరకు ఉన్నా. నేను ఆగస్టులో జేఎల్ అప్పటికే రెడీ ఉంది పోస్టింగు. కాబట్టి మీతో ఎక్కువ ఇంటరాక్ట్ కాదు. కాబట్టి నేను నా సబ్జెక్ట్ ఫిజిక్స్ కాబట్టి కొంచెం ఫిజిక్స్ ఎట్లన్నా కొంచెం టిపికల్గానే ఉంటుంది. ఓకే, నాకు బాగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేము మొత్తం పనిచేసిన స్టాఫ్ అంతా కలవడం మరియు మీలాంటి డైనమిక్ స్టూడెంట్స్ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, అందరూ మీ రంగాలలో మంచిగా అభివృద్ధి చెంది జీవితంలో ఉన్నత స్థానాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఎంజాయ్ ది ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, లివ్ ది లైఫ్ ఫుల్లెస్ట్. ఓకే, ఎంజాయ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన నా ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎంత హ్యాపీ ఉందంటే అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇక్కడ ప్రతిసారితో నాకు ఒక మంచి మెమరీస్ ఉన్నాయి, అంటే చెప్పుకోవాలి. ఎప్పటికీ ప్రతిసారి నేను గుర్తు చేసుకున్నాను. ఈవెన్ మా ఫ్రెండ్స్ ఆల్సో. జ్యోతిర్మయ టీచర్ చెప్పారు, మాకు జ్యోతి టీచర్ చెప్పారు. లాస్ట్లో టీచర్ వెళ్ళిపోయేటప్పుడు ఒక ప్రాణాయామం నేర్పించారు. అది మీరు డైలీ చేయండి, మీరు హెల్త్ బాగుంటుందని. అది ఇప్పటికీ మేము డైలీ లైఫ్లో ఫాలో అవడం మాకు చాలా సంతోషం. అండ్ లక్ష్మణ్ సార్ గారికి మా నాన్నగారు లక్ష్మణ్ సార్కి నేను కూతురుగా పుట్టడం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అండ్ మూర్తి సార్ గారు ఎప్పుడూ చాలా ఎంకరేజ్ చేశారు, మ్యాథ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. రమాకాంత్ సార్, ఈవెన్ జగన్మోహన్ సార్ మాకు 50/50 తీసుకుంటే 1 పెన్ ఇస్తాను అన్నారు. ఆ పెన్ ఇప్పటికీ జాగ్రత్తగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ మీకు ఇచ్చేసినటువంటి మా గురువులైనటువంటి అందరికీ సార్ పాదాభివందనాలు. సార్ నాది బీడీఏ సైన్స్ సార్. నా పేరు శ్రవణ్ సార్. నా పేరు దివ్య. అందరికీ నమస్కారం. మా గద్లాబాద్ సార్. బిఎస్సీ అగ్రికల్చర్ అయింది. ఇక్కడ అంకులీలో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఉంది, ప్రస్తుతం అక్కడ వర్క్ చేస్తున్నాం. పూర్వ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులందరికీ
శుభాకాంక్షలు. అసలు ఈ ఐడియా ఏదైతే వచ్చిందో అది ఒక అద్భుతం అంటున్నాను నేను ఈరోజు. ఎందుకంటే నేను ఇలా లైఫ్లో అసలు కలుసుకుంటాము అని కూడా అనుకోలేదు. ఎందుకంటే ప్రాథమిక స్థాయి నుంచి ఇక్కడనే చదువుకున్నాను. అయితే నేను 3rd క్లాస్ నుంచి చదువుకున్నాను. లక్ష్మణ్ సార్ గారు ఉండే ఇప్పుడు ఏంటంటే 7th వరకు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత నేను తాంసీలో చదువుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు మున్సిపల్ వాటర్ సెక్షన్లో వర్క్ చేస్తున్నాను. నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు ఒక పెద్ద వృక్షం లాంటి వారు అంటున్నాను నేను. ఎందుకంటే ఆ సమాజానికి ఏదైతే మనం మానవాళి జీవించడానికి ఆక్సిజన్ ఏదైతే అవసరం ఉందో అలాంటిదే మన ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే మన జ్ఞానాన్ని బోధిస్తారో ఆ జ్ఞానం ద్వారా మనం ఈ జగత్తులో ఏదైతే అంధకారం ఉన్నదో దాన్ని మనం తీసివేయగలుగుతాం. అందుకోసం ఈ చదువు అనేది మనం అనుకున్న చదువుకుంటే కేవలం ఒక జాబ్ ఓరియంటెడ్ అయిపోయింది. నేటి సమాజంలో చదువు అనేది చదువుకొని జాబ్ సంపాదించాలా అనేదే ఉంది. కాకపోతే చదువు అనేది మనకి జ్ఞానాన్ని ఇచ్చేదని తెలుసుకోవాలి మనం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఏర్పాటైనటువంటి ఒక పెళ్లి కార్యక్రమం లాగా ఉన్నటువంటి సమావేశానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనం అన్నారు, అంటే అందరి ఆత్మలని సమ్మేళనం చేయడానికే పిలిచారు ఇక్కడ. ఓకే, అయితే నేను ఇక్కడ 2001లో వచ్చి 2003లో వెళ్ళిపోయాను. షార్ట్ పీరియడ్ ఇక్కడ చేసింది, అయినా నన్ను గుర్తుపెట్టుకుని పిలిచారు. చాలా ఆనందంగా ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం 2004 and 5 బ్యాచ్ అని చెప్పి పెట్టి ఎప్పటి నుంచో 6th క్లాస్ నుంచి చదువుతున్నట్టు ఉండి 10th వరకు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరినీ పిలిచి ఇక్కడ సమావేశానికి పెట్టారు. అయితే ఈ పెట్టిన విషయంలో కూడా చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క శ్రమ దీంట్లో కనిపిస్తుంది. అందులో మళ్ళా చెప్పాలంటే ఇక్కడ అసలు అంటే నేను ఇక్కడ కూర్చున్న తర్వాత ఆలోచిస్తున్నాను, తర్వాత నేను పనిచేసినటువంటి పాఠశాల విద్యార్థులు ఎలా ఉన్నారు, ఈ 2 yearsలో పనిచేసినటువంటి విద్యార్థుల యొక్క అనుబంధం ఎంత బాగుందో అని ఇప్పుడు నేను మెమరీ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడి నుంచి దూరం అని చెప్పి అనుకోకుండా నాకు గజిటెడ్ హై స్కూల్ నెంబర్ 1లో ప్లేస్ వస్తే వెళ్ళిపోయాను. కానీ 13 years చేశాను, కానీ అక్కడ ఏమీ గుర్తింపు లేదు. చేశాను కష్టం. ఆ తర్వాత గర్ల్స్ హై స్కూల్లో కూడా చేశాను కష్టం, కానీ గుర్తింపు లేదు. కానీ 2017లో రిటైర్ అయిన తర్వాత ఇమీడియట్గా డైట్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాను. ప్రస్తుతం కూడా ఇంకా వర్కింగ్లో ఉన్నాను, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. సో అక్కడ ఉన్నటువంటి అనుబంధం అనేది చాలా ఉంది. అదే అనుబంధం ఇక్కడ కూడా కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విషయంలో కూడా వేరే ఇతర అంటే ఇక్కడ ఒకటి చెప్పవలసింది ఏంటంటే విలేజెస్ వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయత వేరే ఉంటుంది. అదే సిటీ లోపల ఈ ఏదైతే ఉంటుందో ఒక కాంబినేషన్ నేచర్ అనేది తక్కువగా ఉంటుంది, అటాచ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మీరందరూ గుర్తు చేసుకుంటున్నారు. మీరందరూ అంటే అప్పుడు చిన్న పాపలుగా ఉండేవారు, కానీ పెరిగిపోయారు. కానీ మేము అలాగే ఉండిపోయాం కాబట్టి మీరు గుర్తు చేసుకున్నారు. ఇంటికి కొందరు అబ్బాయిలు అమ్మాయిలు వచ్చారు, ఎవరిని గుర్తుపెట్టలే, కానీ వాళ్ళని చూడగానే హ్యాపీ అనిపించింది. 30-35 years ఉన్నటువంటి పిల్లలు మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా ఇంటికి వచ్చారా అని చాలా ఆనందపడ్డాను. ఇదే మీకు తెలియజేస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండాలని, ఆల్వేస్ హ్యాపీనెస్ మెయింటైన్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. గురువుల గారికి, నాతో చదువుకున్న విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు సతీష్, నా రోల్ నంబర్ 41. నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్గానే పనిచేస్తున్నాను. మా నాన్నకు వ్యవసాయంలో సహాయపడుతూ ఉంటాను. అటువంటి ఉపాధ్యాయులకు అలాగే నా తోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఇంత పండగ వాతావరణంలో ఒక తిరుపతి కొండకు వెళ్ళినంత ఆనందంగా ఉంది, అలాగే షిరిడి ఆలయానికి వెళ్ళినంత సంతోషంగా అనిపిస్తుంది. ఇంత ఉపాధ్యాయుల ముందర ఇలా మాట్లాడడం, అందరూ ఒక స్టేజ్లో అందరూ బాగున్నారని ఆశిస్తూ, అలాగే ఇంకా ముందు కూడా మంచి స్టేజ్లో ఉండాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా పేరు గణేష్. నేను ట్రాక్టర్గా జీతం 8 సంవత్సరాలు చేయడం జరిగింది. ఇప్పుడు సొంతంగా 6 సంవత్సరాలు నా సొంతంగానే ట్రాక్టర్, అన్ని విధాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంత బాగుంది సార్. పిల్లలు 2 పాప బాబు. 6th క్లాసు బాబు, 2 years, 2nd క్లాస్లో పాప ఉంది సార్.
టీచర్లందరికీ నమస్కారం, విద్యార్థులందరికీ నమస్కారం. వ్యవసాయం చేస్తాను. నా పేరు కళ్యాణి, మా పాప 5th క్లాస్. ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. అలాగే మా ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. మా పాప పేరు ఐషాని. ఐషాని హాయ్. 5th పల్లె మోడల్ స్కూల్. నేను చెప్తున్నాను ఐషాని. ఓకే, అందరికీ ధన్యవాదం. నేను 7th 8th ఇక్కడ చదివిన. ఇక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అందరికీ నా పాదాభివందనాలు. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు సుప్రియ, మా హస్బెండ్ బీసీ గురుకుల్లో టీచర్. నాకు పాప అవును బాబు 6th అయిపోయింది. నా పేరు శ్రీధర్ సార్. నేను బీసీ గురుకులలో టీచర్ సార్. మహాత్మా జ్యోతి బాబులే, మాది చాందా సార్. గణేష్ గుడారాంపూర్. అక్కడ నుంచి మేము ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఒకరోజు లేట్ అయినా కానీ సార్లు ఏమంటుండే, అరే మీరు ఎప్పుడైనా కానీ స్కూల్కి వచ్చేటప్పుడే పడతారా, పోయేటప్పుడు పడరు అంటుండే. కాకపోతే మేడం అట్లా వర్షంతో మేము నడుచుకుంటూ వచ్చినాం. మీరు ఇప్పుడు తీర్చిదిద్దినతోటే మేము కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నాం. మాకు మీలాగా జాబ్ రాకున్నా కానీ భవిష్యత్తులో మేము పిల్లం పురాణాలకు పూడ్చడానికి ఖచ్చితంగా రియల్ కన్స్ట్రక్షన్ లోపల మేము మీ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ మేము ఇల్లు కట్టిస్తున్నాం. కన్స్ట్రక్షన్ లోపల బిజినెస్ డెవలప్మెంట్ చేసి మంచి ఇల్లు కట్టిస్తున్నాం. 55 lakhs to 60 lakhs నియర్ 30/50 ఫ్లాట్ సైజులో కట్టి కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నాం. అది బిజినెస్ లాగా బతకగలుగుతాం అంతే. న్యూ హౌసింగ్ బోర్డ్ 3rd June నియర్ పుచ్చమ్మ మందిర్. ఓకే. దాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మన గురువులందరికీ వందనం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్కి మూలకర్త నవీన్కి బిగ్ థ్యాంక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ సాగదేమో, మధ్యలో ఆగిపోతుందేమో అనుకున్నప్పుడు డాక్టర్ శ్రవణ్ కుమార్, సాయి కుమార్ ముందుకు వచ్చి మన ప్రోగ్రామ్కి మరింత చేయూతనిచ్చిండ్రు. అండ్ వెంకటమ్మ అందరికీ మోటివేట్ చేస్తూ, కాల్స్ చేస్తూ తను చాలా కష్టపడింది. వీళ్ళందరి సహకారంతోనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది సార్. అండ్ అక్కడి నుంచి మీరు మా కోసం వచ్చిన మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. ముఖ్యంగా సగర్ సారు, నేను చాలా దూరంలో ఉన్నా అన్నారు సార్, మీకు కూడా బిగ్ థ్యాంక్స్. నా పేరు జీవిత, నాకు 2 పిల్లలు, మా సార్ టీచర్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. జీవిత స్క్వేర్, నేను ఇంకో జీవిత మొండగడ. ఇక్కడ చేసిన సర్స్కి, మేడమ్స్కి అందరికీ నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. నా పేరు జీవిత, దీని టీచర్గా వర్క్ చేస్తాను భాష్యం స్కూల్లో యాజ్ ఏ బయాలజీ టీచర్. వీళ్ళిద్దరు నా పిల్లలు, పెద్ద పాప చిన్న పాప 7th class 2nd class. సుక్షారిష. నమస్కారం. లేదు మేము ఈ ప్రోగ్రామ్ చేసిన దానికన్నా ఎక్కువ మాది గొప్పతనం కాదు. ఈ ప్రోగ్రాంకు మేము ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ వచ్చిన వారందరే గొప్పవారు సార్. మేము ఈ ప్రోగ్రామ్ చేసినామని మేము గొప్ప కాదు సార్. మీరు ఇక్కడికి వచ్చేసిన దానికే మీరే గొప్పవారు సార్. పెళ్ళిళ్ళు కానీ పేరెంటలు కానీ ఎవరైనా చేసుకుంటారు, వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు గొప్పవారు సార్. ఇంతకన్నా ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి సార్. ఈ ప్రోగ్రాం కోసానికే నేను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన సార్. ప్రతి ఒక్కరిని వచ్చినా రాకపోయినా వాళ్ళ భార్యలైనా భర్తలైనా వాళ్ళని కాంటాక్ట్ చేసినో చేయలేదో, కష్టపడలేదో వాళ్ళకి తెలుసు. వాళ్ళతోని నేను నా నోటితో నేను చెప్పలేను సార్. దీంతో ఏదైనా తప్పు చేయాలంటే క్షమించాను సార్. ధన్యవాదాలు. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేసినటువంటి లక్ష్మణ్ సార్ గారికి, అదేవిధంగా మూర్తి సార్ గారికి, మిగతా అందరూ ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ కార్యక్రమం అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. మేము 1990 10th class బ్యాచ్ మేము కూడా అరేంజ్ చేసాము. కాబట్టి ఆ శ్రమ, అందరినీ కలుపుకోవడము, ఒక్కొక్కరిని పిలవడము, అందరికీ కూడా డేట్ కూడా కలిసి రావాలి. ఇది కూడా
చూసుకొని పెట్టడం చాలా అభినందనీయం సార్. మరి ఈనాడు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి ముఖ్య కారకులు మన లక్ష్మణ్ సార్ గారు. మరి అది సార్ గారు ఎట్లా అయినరో, ఇది ఇంటర్నల్గా జరిగింది. నేను ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాను, మీకు తెలుసు. అప్పుడు ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. 10th 2 సెక్షన్లు, 9th 2 సెక్షన్లు. మన మూర్తి సార్ గారు ఒక్కరే మ్యాథ్స్కు దాదాపుగా 7-8 క్లాసులు డీల్ చేయడం కష్టమవుతుందని మన లక్ష్మణ్ సార్ గారు డిఓ గారిని సంప్రదించి నన్ను అక్కడి నుండి ఇక్కడికి డిప్యుటేషన్గా తీసుకొని మ్యాథ్స్ సబ్జెక్ట్ నేను బోధించాను. ఒక మీకు తర్వాత మీకంటే సీనియర్స్ 2 బ్యాచ్లు నాకు చెప్పినట్టు ఐడియా ఉంది. మరి ఆ రోజు లక్ష్మణ్ సార్ నాకు ఆ అవకాశం కల్పించకపోతే ఈరోజు నేను ఈ స్టేజ్ పై ఉండేవన్నీ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఒక మంచి కార్యక్రమము, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ప్రతి ఒక్కరూ మంచి స్థాయిలో సెటిల్ అయ్యారు, అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ చూసినట్టయితే వ్యవసాయానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి పనుల్లో సెటిల్ అయ్యారు. కాబట్టి మీరు దేశానికి వ్యవసాయం చేస్తున్నారంటే దేశానికి అన్నం పెట్టే వాళ్ళు, వ్యవసాయదారుడికి మనం ఎప్పుడూ రుణపడి ఉంటామని నా యొక్క అభిప్రాయం. మరి దాదాపుగా మీరు ఒక 100 మంది ఉండొచ్చు మీ స్నేహిత బృందం అందరూ, ఒక 104. అయితే నాది ఒక చిన్న సూచన సలహా ఏంటంటే, ఇప్పుడు మీరు దాదాపుగా 35-36 సంవత్సరాలు వరకు ఉన్నారు. మరి మనిషికి ఆరోగ్య సమస్యలు అనేటివి రావడం సర్వసాధారణం, వస్తుంటాయి ఏజ్ పెరిగిన కొద్దీ. మరి ఈ సందర్భంలో కొన్ని కుటుంబాలు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. మరి మీ అందరూ వెల్ సెటిల్ అయినరు. ఇందులో నుండి మీరు స్నేహితుల సహాయ నిధి పేరుగా ఏదైనా అందరూ కలిసి ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకొని తలా సంవత్సరానికో 6 నెలలకు ఒకసారో ఏదైనా మీ ఒక కమిటీ నిర్ణయించుకొని ఒక సహాయ నిధిని ఏర్పరచుకున్నట్టయితే ఒక 15 సంవత్సరాల తర్వాత, అంటే మీరు దాదాపుగా 48-50 సంవత్సరాల్లో ఉన్నప్పుడు మీ పిల్లల పెళ్ళిళ్ళకు కానీ ఆ తర్వాత ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ ఆ సహాయ నిధిని మనం వారికి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను ఒక సూచన చేస్తున్నాను. దీనిపై మీరేమైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పాదమెటుపోతున్నా పందెమంతాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా వెంట నడిచే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్, పొడి దొడుకులలో నిలిచిన స్నేహమా, అమ్మ ఒడిలో దీని పాశం నేస్తమల్లే అల్లుకుంది. ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఘనమైనటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన లక్ష్మణ్ సార్ గారికి, అదేవిధంగా మూర్తి సార్ గారికి, జ్యోతి వైద్య మేడం గారికి, రమాకాంత్ సార్ గారికి, మోహన్ రెడ్డి సార్ గారికి, స్వర్ణకుమార్ మేడం గారికి, శోభారాణి మేడం గారికి, అనిల్ సార్కు, నారాయణ సార్కు, వినోద్ సార్కు, ఈ పాఠశాలలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, ఇక్కడ మాతో పాటు పనిచేసినటువంటి గంగా ప్రసాద్ అందరికీ ప్రత్యేకమైనటువంటి నా యొక్క నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ఇక్కడ ఈ కార్యక్రమానికి నేను లేట్ రావడం వల్లనే లేట్ అయింది. నేను లేట్ రావడానికి కారణం ఉంది, బలమైన కారణం. అసలు నేను ఈ పాఠశాలలో పనిచేసిన 2001 నుంచి 2006 వరకు ఏనాడు కూడా లేట్ రాలే. ఒకే ఒక రోజు లేట్ అయింది. లేట్ అయినప్పుడు
లక్ష్మణ్ సార్ అక్కడ ప్రేయర్ అయింది, లోపలికి వెళ్ళాడు. నేను వెళ్ళి సార్ నమస్కారం అని చెప్పాను. ఒకటే చెప్పాడు సార్, సాగర్ సార్ బస్సును లేటుగా తీసుకొని రావద్దని. ప్రియమైన విద్యార్థులారా, ఇందాక జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు చివరి గడిలకు వచ్చినాం. 20 సంవత్సరాల వరకు మీ ముఖాలు మాకు తెలియదు, మా ముఖాలు మీకు తెలియదు. మీ వాయిస్ మేము వినలే, మా వాయిస్ మీరు వినలే. ఇప్పుడు మనం ఆహారం తినడానికి రాలే, అవునా? ఈ స్వరం వినడానికి వచ్చాం. పిల్లలకు ఆకలి అయితే మీ హస్బెండ్స్, మీ భార్యలు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పండి. ఇప్పుడు మీరు మా విద్యార్థులు, క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులు. ఈ యొక్క స్టేజ్ డెకరేషన్ కానీ ఇదంతా, ఈ కూలర్స్, ఈ మైక్ సెట్టింగ్ ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే, ఇంతకంటే అద్భుతమైన వారు మా విద్యార్థులు. నిజంగా మీ యొక్క మనసు అంత అద్భుతమైనది, మీ యొక్క హార్ట్, హృదయము అంతకంటే అద్భుతమైనది. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నేను ఆలస్యంగా రావడానికి బలమైన కారణం ఉంది. సాగర్ సార్ ఎన్నడూ లేట్ రాడు. ఎందుకు? లక్ష్మణ్ సార్ ఆ రోజు బస్సును త్వరగా తెచ్చుకోవాలని చెప్పిన మాట ఇప్పటికి కూడా మైండ్లో మారుమోగుతుంది సార్. నిజంగా సార్ల గురించి, మేడమ్స్ గురించి చెప్పాలంటే అది ఒక అద్భుతం. కానీ అందరి గురించి చెప్పడానికి సమయం లేదు, అందరు క్షమించాలి, సమయం లేదు. కాబట్టి క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. నేను ఇక్కడికి ఎర్లీగా, నాది రోజు ప్రేయర్ టైంకి 9 గంటలకు ఇక్కడ ఉండాలని ఆశపడ్డా. విద్యార్థులు ఫోన్ చేశారు, సార్ మీరు తప్పకుండా రావాలంటే నిజంగా ఖచ్చితంగా వస్తానని చెప్పాను. అంతకుముందు కూడా ఒక 5 years బ్యాక్ ఒక బ్యాచ్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినప్పుడు నేను ఆశీర్వాదం ఉన్నా. ఖచ్చితంగా నా విద్యార్థుల కోసం నేను రావాలి, ఎంత ఎండ ఉండని ఏమన్నా కానీ లెక్క చేయకుండా నేను ఆశీర్వాదం నుంచి రావడం జరిగింది. తర్వాత ఈరోజు ఆలస్యంగా రావడానికి చాలా చాలా బలమైన కారణం ఉంది. ప్రోగ్రామ్ లేట్ కావడానికి కారణం నేనే. పీటీ సార్ ఎన్నడూ కూడా లేట్ రాడు, ఎక్కడ కూడా. ఈ సాగర్ సార్ అసలే రాడు. ఇక్కడికి వచ్చాడంటే సార్ పొద్దున్న 2:30 మార్నింగ్ 2:30కు మా బామ్మది సీరియస్ అయింది సార్. వాడు బతుకుతాడా చనిపోతాడా అనే కండిషను లేదు. అసలు నేను ఈ ప్రోగ్రాం రాలేము అనుకున్నా. ఈ లోపలనే మార్నింగ్ టైంలో వెళ్ళిపోయి చూస్తే బాడీ మొత్తం స్మెల్లింగ్ అయింది సార్. నూరుగులకు కక్కుతున్నాడు. ఇది అయిపోతాడేమో అని అనుకునే ఒక భయం. కానీ ఒక మైండ్లో గిమ్మకి వెళ్ళాలి కదా అని ఒకటి, వీడు బతికితే ఈరోజు బాగుంటుండే అని ఇట్లా. ఈ లోపలనే అందరు వచ్చేసారు, అంబులెన్స్ వచ్చేసింది. అంబులెన్స్లో ఒక తెలియని ఒక విద్యార్థి ఉన్నాడు. అతడు వెంటనే సలైన్ పెట్టి ఆక్సిజన్ పెట్టి తీసుకొని వెళ్ళాడు లక్షపేట వరకు. లక్షపేటకి వెళ్తే అక్కడ డాక్టర్ మేడం ఉంది, వెంటనే గ్లూకోజులు పెట్టారు. అక్కడి నుంచి కరీంనగర్ ఫోన్ చేశాను, నాకు ఇక్కడ టైం అవుతుంది, మన టైం 9 గంటలకు ఇక్కడ ఉండాలి, టైం అవుతుంది. 7 అయింది, ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేరు. 8 అయింది, ఫోన్ చేస్తే బాగున్నాడు, మాట్లాడుతున్నాడు. నేను వెంటనే పరిగెత్తుకొని, టీ కూడా తాగకుండా పరిగెత్తుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయింది, ఫోన్ కాంటాక్ట్ ద్వారా కొంచెం లేట్ అయింది. ఈ లోపల మూర్తి సార్ ఫోన్ చేసి, సాగర్ మేము వెళ్తున్నాము, ఎక్కడున్నావు? అందువేళ ఉన్నారు సార్ గుడత్తూరులో అని. ఈ లోపల రమకాంత్ సార్ మా ఫ్రెండ్ కదా, అక్కడ ఈ గ్రౌండ్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడేది, ఆ గ్రౌండ్లో ఇక్కడ క్యారమ్ ఆడేది, చెస్ ఆడేది, తర్వాత క్రికెట్ ఆడేది, మీకు అందరికీ తెలుసు. సార్ నా కోసం వెయిట్ చేసి కారు తీసుకొని వచ్చాడు, వెంటనే వెళ్ళి రావడం జరిగింది. ఈ లోపల ఇంకా 2 వెహికల్స్ రెడీగా ఉన్నాయి, కానీ అవన్నీ పక్కకు దొబ్బేసి సార్తో రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎండను లెక్క చేయలేదు. నేను సార్ ఈరోజు ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నానంటే దానికి ప్రధాన కారణం లక్ష్మణ్ సార్ ఇక్కడికి రాకముందు నేను ఫస్ట్ 96 DSR బేల్ హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు సార్ యొక్క విద్యార్థులు నాకేం చెప్పారు, టీచర్స్గా పనిచేస్తున్నారు బేల్ హై స్కూల్లో. సార్ నువ్వు ట్రాన్స్ఫర్లు ఎక్కడికి పోతావు అంటే ఆదిలాబాద్ దగ్గర గిమ్మ కదా, గిమ్మకి వెళ్తా, నా పిల్లల్ని ఆదిలాబాద్ చదివించుకుంటానంటే గిమ్మకి వెళ్ళకు, అక్కడ ఒక సింహం ఉందని చెప్పారు. ఎవరా సింహము, ఏంటిది అని వేరే సార్లు కూడా చెప్తాను. అమ్మో నువ్వు అక్కడ డ్యూటీ చేయలేవు, చాలా కష్టం, కావాలి నేను అక్కడికి వెళ్తా, ఆ సింహం దగ్గరనే ఉండాలి, ఆ సింహం దగ్గరనే నేర్చుకుంటే కనీసం సింహం పిల్లలంగా తయారు కావచ్చు అని ఇక్కడ లక్ష్మణ్ సార్ అని సింహం దగ్గర రావడం జరిగింది సార్. ఆ సార్ నాడు ఎట్లా ఉన్నాడో ఈరోజు కూడా అట్లే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఇందాక జ్యోతిమతి మేడం చెప్పినట్టు ఆరోగ్యం లేకపోతే శూన్యమే, మొత్తం జీరో. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం కోసము మీరందరూ చాలామంది చూస్తే ఆంటీల్లాగా అంకుల్లాగా అయిపోయారు. నేను ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి పాఠశాలలో సార్లందరికీ యూనిఫామ్, ఆ స్కూల్లో సార్లందరికీ యూనిఫామ్, సార్లందరికీ స్పోర్ట్స్ డ్రెస్. ఈవినింగ్ అయిందంటే స్పోర్ట్స్ అందరూ టీ-షర్టు టాక్ షూట్ వేసుకొని దిగాలి. సార్లందరికీ షూ, బ్లాక్ షూ, గ్రౌండ్లో వెళ్తే స్పోర్ట్స్ షూ, అందరికి షటిల్ రాకెట్స్.
ఫొటోస్ చూడండి, ఫోటో చూపిస్తాను చూడండి. సాగర్ సార్ వచ్చిన తర్వాత బడి ఒక దిశను మార్పించానని చెప్పారు. ఇక్కడ నేను మీకు 100% చేయలేకపోయాను, కానీ ఇక్కడ ఏదైతే చేయలేకపోయానో నిర్మల్లో దాన్ని చేసి చూపించాను దాన్ని. కాబట్టి సాగర్ సార్ ఎక్కడ ఉన్నాడో అక్కడ కథ వేరు ఉంటుంది. అక్కడ విద్యార్థులు, సార్లు, ఎమ్మెల్యే కూడా వచ్చారు. ఎమ్మెల్యే వచ్చి రాకెట్ పట్టి సార్ నాకు ఇష్టమైన గేమ్ ఇది సార్ అని చెప్పాడు. కాబట్టి ఈ సమ్మర్ ఇంత మండు టెండలో కూడా నా విద్యార్థులు సమ్మర్ క్యాంప్ తీసుకున్నా. ఆదిలాబాద్ తిరిగాను, ఆదిలాబాద్ పనిచేశాను. ఇక్కడ బేల్లా ఇక్కడ, తర్వాత నిర్మల్ జిల్లాలో 2 స్కూళ్ళలో పనిచేశాను. కుమ్మరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేశాను. డిఓ గారు మా పక్కకే, ఇక్కడ ఒక సింహం ఉండేది లక్ష్మణ్ సార్ రూపంలో. అక్కడ ఆసిఫాబాద్కి వెళ్ళిన తర్వాత ఒక సింహం డిఓ గారు కూడా మేము తాళం వేసిన తర్వాత 10 నిమిషాలు గేట్ బయట ఉండే. డిఓ గారు కూడా బయటనే ఉండే. ఈ గిమ్మా స్కూల్ నుంచి ఒక మేడం వచ్చింది. నేను పిల్లల్ని పట్టుకొని గ్రౌండ్లో ఉన్నా. ఈ మేడం ఎవరు కొత్త కనబడుతుంది, పోయి అడిగాను ఎవరు మేడం అంటే, సార్ నమస్కారం సార్ అంటుంది. ఎవరు మీరు అంటే, సార్ నేను మీ స్టూడెంట్ గిమ్మా హై స్కూల్లో మీరు పనిచేశారు కదా సార్ అని ఒక పాపను ఎత్తుకొని వచ్చి, అరే మీరు ఇక్కడ బయట ఎన్నుకున్నారా, లోపల కదా స్టాఫ్ రూమ్లో తీసుకుపోయి నా స్టూడెంట్ అని చెప్పి అక్కడ నీళ్ళు ఇచ్చి కొంచెం మాట్లాడి మనల్ని వెళ్ళడం జరిగింది. అయితే ఒకటి డిసిప్లిన్గా ఉండండి. మీ యొక్క దేహము, మీ యొక్క శరీరం అనేది తల్లిదండ్రి ద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఈ దేహం అనే శరీరాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, మంచిగా కాపాడుకోండి. ఏది పడితే కనబడ్డ అన్నిలో తినకండి, తాగకండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. తర్వాత మీ భాగస్వామిని ఇందాక అందరు పరిచయం చేశారుగా, వారిని ఇబ్బంది పెట్టకండి, శ్రమ పెట్టకండి. ఉదయం లేచి నుంచి పండుకున్న వారికి ఎన్నో 99 పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని విషయాల్లో వారికి సహాయకరంగా ఉండండి. తర్వాత ప్రియమైనటువంటి విద్యార్థులారా, మీరు మీ అత్తమాను బాగా చూసుకోండి, మీ హస్బెండ్స్ బాగా చూసుకోండి. అదే సందర్భంలో పిల్లలు కూడా చక్కగా పెంచుకోండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. మేము 5 అన్నదమ్ములం మా తల్లిదండ్రికి. అయితే చిన్నవాడు మా తమ్ముడు, అతడు 6వ తరగతి దాకా చదివాడు. 7వ తరగతిలో నేను చదువు బంద్ చేశాడు సార్. బంద్ చేస్తే మా నాన్న ఏం చేశానంటే, బంద్ చేస్తాను చదువు సంగతి నేను చూపిస్తాను. 6వ తరగతి అయిపోయిన తర్వాత 7వ తరగతి అంటే ఆయన తీసుకుపోయి జైతాల్లో, ఇప్పుడు బ్రిడ్జ్ అయింది కానీ అప్పుడు బ్రిడ్జ్ లేదు, జైతాల్లో ఒక ట్రాక్టర్ కింద జీతం ఉంచాడు. ట్రాక్టర్ కింద లేబర్గా జీతం ఉంచాడు. ఓనర్ చెప్పాడు, మా ఓనికి డబ్బు ఇవ్వకూడదు, భోజనం పెట్టండి, నెల తర్వాత నేను వస్తానని అప్పుడు చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నెల రోజులు కష్టపడి ఎంత ఉంటుంది. ఇప్పుడు ట్రాక్టర్లో రాళ్ళు ఎత్తాలి, కంకర ఎత్తాలి, ఇసుక ఎత్తాలి, ఎంత వేడి తట్టుకోలేక ఇట్లా అయిపోయాడు. ఇంటికి వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చాడు, నాన్న నేను చదువుకుంటే. మన లక్ష్మణ్ సార్ ఒక మాట అంటుండే, సాగర్ సార్ మీరు ఇట్లా నచ్చారు ఇట్లనే పోవద్దని. ఈ పాఠశాల నిజంగా బ్రహ్మాండమైనటువంటి పాఠశాల, అద్భుతమైనటువంటి పాఠశాల. ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత నేను ప్రమోషన్ తీసుకున్నాను. నేను మాత్రం కాదు, మిత్రుడు రమకాంత్ సార్ కానీ, మూర్తి సార్ కానీ, జ్యోతి వైద్య కానీ, సంపత్ సార్ కానీ, అందరూ కూడా దాదాపుగా వినోద్, నారాయణ అందరూ కూడా సార్ యొక్క కోరిక నెరవేర్చిండు. సార్ వెళ్తూ నేను ఆశీర్వాదం వెళ్ళినప్పుడు మా కోడలకు, ఆమె డాక్టర్, ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ పిఎస్సీని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఫోన్ చేసింది, మామయ్య నేను ఎక్కడ చేయాలని. ఎక్కడ చేస్తారో ఆదిలాబాద్ గిమ్మ తీసుకో, అక్కడ మా పెద్దసార్ ఉన్నాడు. 30 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరూ మా విద్యార్థులు అని చెప్పాను. అందరూ చూసుకుంటారు, ఏం ప్రాబ్లం ఉండదని. కాబట్టి ఈ పిఎస్లో ప్రజెంట్ సుచల అనే మేడం ఉంది, మీరు వెళ్ళండి, నా పేరు చెప్పండి, చూసుకుంటుంది. ఇక మొన్న ఎగ్జామ్స్ అప్పుడు ఏదో రేకులో ఏదో పడి ఒక ఇన్విజిలేషన్ చేసే టీచర్కు విద్యార్థిని గాయాలైతే ఆమె చేనేతలో ట్రైనింగ్ ఉన్నారు. ఫోన్ చేస్తే వెంటనే ఆగండి అని చెప్పి వచ్చేసి ఆ స్టిచెస్ వేసి బాగా చేశానని చెప్పింది. నేను చెప్పాను, సాగర్ మామ పేరు నువ్వు నిలబెట్టాలమ్మా ఎక్కడ పోయినా కానీ. మదర్ తెరిసా మన దేశం కాదు, మన జాతి కాదు, మన కులం కాదు, మన మతం కాదు, మన భాష కాదు, మన ఆహారం పడది. వేరే దేశం తల్లిదండ్రులు విడిచిపెట్టింది, దేశం బంధువులను విడిచిపెట్టింది, భాష విడిచిపెట్టింది, ఆహారాన్ని, వాతావరణాన్ని త్యాగం చేసి వచ్చి భారతదేశంలో అనేక మందిని అనాథలను చేరదీసింది. అంతకంటే గొప్పదని ఏం కాదు, కానీ నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ చెప్పిన తర్వాత ఆమె ఏడ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమానికి ఎక్కడో దూరంలో ఉన్న నన్ను మర్చిపోకుండా మనసులో పెట్టుకొని పిలిచినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నేను 6th నుంచి 10th క్లాస్ వరకు పనిష్మెంట్ ఇచ్చాను మీకు. దానికి ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నా. అయ్యో నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతిలో నేను కొట్టాను కదా, లేటెస్ట్ కొట్టాను. ఇట్లా పిప్రి మాన్నగడ్డ నుంచి వస్తూ ఉంటే ఈ పొలం వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు. వర్షాకాలం పాపం ఆడపిల్లలు ఎట్లా వస్తారు నడుచుకుంటే పుస్తకాలు పట్టుకొని చాలా ఇబ్బంది చేశారు ఇక్కడ.
మన సైడ్ నుంచి రమగా సార్ మేము ఇక్కడ బయట నుండి పక్క నుంచి అక్కడికి వెళ్ళి పక్క నుంచి తీసుకొని వచ్చాం. ఇట్లా గూడ ఈ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలు కూడా చాలా బాగు అది దాటుకొని రావడం జరిగింది. కానీ ఎవరికి ఏ అపాయం జరగకుండా అందరు కాపాడబడ్డారు. ఒక విద్యార్థులు ఇద్దరిని మాత్రం మనం మిస్ అయిపోయాం. వామన్ సార్ను కూడా మనం మిస్ అయిపోయాం. దానికి చాలా బాధగా ఉంది. మీరందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో మంచి డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉండాలి. అదేవిధంగా మీరు మాత్రం కాకుండా మీకు పుట్టబోయే పిల్లలు కూడా మంచి క్రమశిక్షణతో పెంచుకోండి. పిల్లలను దేవుడిచ్చిన గిఫ్ట్. ఎంతోమంది పిల్లలే కూడా బాధపడుతున్నారు. ఆ పిల్లలను చక్కగా పెంచుకోండి. సెల్ ఫోన్ ఇవ్వకండి, పెన్ను పేపర్ ఇవ్వండి, సెల్ ఫోన్ ఇవ్వకండి. ఇస్తే ఏడిస్తే నాకు ఫోన్ చేయండి, మా సార్ చేస్తారా రే అని. అర్థమైందా? కాబట్టి మీరు ఏ వృత్తిలో ఉండని, ఇందాక చెప్పారు సార్ నేను వ్యవసాయం చేస్తున్నాను, ఏదో చేస్తున్నాను. ఏ పని చేసినా రైతే రాజు, రైతు ఆహారం పెట్టేవాడు, సైనికుడు దేశం చుట్టూ ఎండ బిండ అనకుండా కావలి కాసేవాడు. కావలి కాయకపోతే ఇక్కడ ఉండం మనం, ఎవడో వచ్చి మనం మీద బాంబులు వేస్తాం. కాబట్టి ఇద్దరు గొప్ప వాళ్ళు, డిసిప్లిన్ క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. కాబట్టి రాబోయే కాలంలో మీరు అందరూ సంతోషంగా ఉండాలి. ఇంతటితో దీన్ని క్లోజ్ చేయకండి. రాబోయే కాలంలో ఏం చేసినా కానీ పరిగెత్తుకొని వస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ బ్యాచ్ వాళ్ళు నేను బోధించకపోయినా కూడా నన్ను గుర్తుంచుకొని ఆహ్వానించుకో చాలా సంతోషము. ఈ ఆత్మీయ సమ్మేళనంతో వచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా, ముఖ్యంగా లక్ష్మణ్ సార్ గారు, ఇక్కడ నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది ఇక్కడే కాబట్టి లక్ష్మణ్ సార్ అప్పుడు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండేవాళ్ళు. ఇంకా విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. నేను 2002లో ఇక్కడికి నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అప్పుడు లక్ష్మణ్ సార్ నేను బస్కి వచ్చేదాన్ని. రాగానే మేడం ఇవాళ బస్కి వచ్చారా, ఆటోకి వచ్చారా, బాగా వచ్చారని ఎంతో ఆత్మీయతగా ఒక తండ్రిలాగా నన్ను బాగా చూసేవారు సారు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత సారు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ హనుమంతరావు సార్ వచ్చారు. తర్వాత మళ్ళీ కస్తాల మురళి సార్, ఇలా 3-4 ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర పనిచేశాను. అందుకని చాలా అనుభవం ఇక్కడ నాకు గిమ్మలో దొరికింది. తర్వాత ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు మీ బ్యాచ్కి మాత్రము అప్పుడు పరంకుశ ఆ సారు బోధించారు. 10th నేను చెప్పలేదు, నేను 6th 7th క్లాస్ మాత్రమే బోధించేదాన్ని. తర్వాత ఇంకా ఇక్కడ అనుభవం అంటే ఇక్కడ ఈ వాతావరణము, ఇక్కడ పిల్లలు, ఆ పిల్లల్లో గౌరవము, చాలా పెద్దలంటే గౌరవము, ఆత్మీయంగా మాట్లాడము, ఇవన్నీ కూడా నాకు చాలా ఎంతో గుర్తుంది. ఇది ఎప్పుడు కూడా నా జీవితాంతము గుర్తుంచుకుంటాను. ఎందుకంటే ఉద్యోగ జీవితం ఇక్కడే ప్రారంభమైంది కాబట్టి. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన తర్వాత మన్నూరుకి వెళ్ళాను. గుడెత్నూరు మండల్ మన్నూరులో అక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను. కానీ ఇక్కడ వాతావరణం అక్కడ లేదు. ఎందుకంటే అక్కడ కొంచెం మరాఠీ కల్చర్, పిల్లల్లో ఇంత ఆత్మీయత కానీ ఉపాధ్యాయులు అంటే గౌరవం కానీ అలాంటిది ఏమీ లేదు. కానీ ఇంకా మేము వెళ్ళాక కొంచెం అక్కడ మహిళా ఉపాధ్యాయులు లేరు. మేము వెళ్ళాక 2-3 ఉపాధ్యాయులు వచ్చిన తర్వాత పిల్లల్లో కొంచెం మార్పు తెచ్చుకోగలిగాను. చదువుకోవడం కానీ, లేకుంటే 7th 9thలో బంద్ చేయడము, పెళ్ళిళ్ళు చేయడము ఇలా ఉండేది. కానీ మేము వెళ్ళిన తర్వాత కొంచెం మార్పు తీసుకొచ్చాము. ఇంకా అక్కడ కూడా పిల్లలందరూ కూడా కొంచెం తెలుగు, ఎందుకంటే మరాఠీ మాట్లాడతారు వాళ్ళు, మరాఠీ భాష కాబట్టి మాతృభాష, వాళ్ళు తెలుగు చాలా కష్టమైంది నాకు అక్కడ వెళ్ళిన తర్వాత. నేను గ్రేడ్ 2 6th 7th బోధించాలి, కానీ అక్కడ గ్రేడ్ 1 లేదు. నేను 5 క్లాసులు బోధించాల్సి వచ్చింది. 6th to 10th వరకు చెప్పాను. 5 years 5 సంవత్సరాలు నేనే బోధించాను. తర్వాత మళ్ళీ గ్రేడ్ 1 పోస్ట్ వచ్చింది. మళ్ళీ అప్పుడు కొంచెం నాకు రిలాక్స్గా, కానీ 10 సంవత్సరాలు పనిచేస్తాను అక్కడ. అక్కడ కూడా పిల్లల్లో కొంచెం మార్పు వచ్చి అక్కడ కూడా బాగానే డెవలప్ అయ్యారు పిల్లలు. మళ్ళీ కాలేజ్ అవ్వడం అట్లా, లేకుంటే 10th వరకు ఏ ఆడపిల్లలు కూడా వాళ్ళు కాలేజ్ చదివించే వాళ్ళు కాదు. అంటే అక్కడ వాతావరణం అట్లా ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న ఈ పిల్లల్లో మర్యాద, ఆత్మీయత నాకు అక్కడ దొరకలేదు. ఇక్కడైనా ఈ పిల్లలు స్వర్ణకుమారి మేడం చెప్పినట్టు ఇక్కడ ఈ పిల్లల్లో ఈ గౌరవం ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తుంటాయి. ఎప్పుడు కూడా జీవితాంతము గుర్తుంచుకుంటాను. ఈ యొక్క ప్రోగ్రాము చేసినందుకు చాలా సంతోషము. 20 సంవత్సరాలు గడిచాయి, అయినా కూడా గుర్తుపెట్టుకొని మీకు బోధించకపోయినా కూడా నన్ను మర్చిపోకుండా పిలిచినందుకు చాలా సంతోషము. ఇంకా ఇలా ప్రోగ్రామ్ చేసినందుకు చాలా. ఇంతకుముందు కూడా నేను గంగన్న రాజు వాళ్ళ 5 years కింద ఒకసారి వచ్చాను నేను ప్రోగ్రామ్కి, అప్పుడు కూడా వచ్చాను. ఇంకా ఇలా వచ్చినందుకు చాలా సంతోషం నాకు కూడా. ఎందుకంటే ఇలాంటి అప్పుడప్పుడు కలుస్తుంటే మా సార్లందరూ కూడా, మేడమ్స్ అందరూ కూడా కలుస్తాం కదా, లేకుంటే ఎక్కడెక్కడో ఉంటాము, కలవడం కష్టమే కదా.
ఇలా కల్పించినందుకు మా అందరినీ కూడా చాలా సంతోషము. అందరికీ కృతజ్ఞతలు. పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు నమస్కారములు. దీనికి 2-3 నెలల నుంచి చాలా కష్టపడ్డ విద్యార్థులు ఉన్నారు. ఇది మా బ్యాచ్ వాళ్ళం కూడా చేసినాం. ఎంత కష్టం ఉంటుందో తెలుసు కాబట్టి కష్టపడ్డ వాళ్ళకి ఒకసారి ధన్యవాదములు. లక్ష్మణ్ సార్ ఎప్పుడు నాతోని ఒక విషయం అంటుండే, చదువుతోని అన్నీ వస్తాయి కానీ అన్నిటితోని చదువు రాదని చెప్పేవాడు. నేను ఆ మాటని గుర్తుపెట్టుకొని చాలా కష్టపడి సార్ మాటల్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఇక్కడ పనిచేసి మీ విద్యార్థులకు చాలా కష్టపడి చెప్పిన. నేను విద్యార్థుల్ని కూడా చాలా నొప్పించిన, ఎందుకంటే బాగా కొట్టేవాడిని. పిల్లలు నా వల్ల బాగా ఇబ్బంది పడ్డారు. కానీ నేను ఏది చేసినా మీ మంచి కోసమే చేసినాను, ఏ ఉద్దేశంతో చేయలేదు. మీరు బాగుపడతారనే చేసినాను కానీ ఉద్దేశపూర్వకంగా ఏది చేసింది కాదు. నన్ను ఇక్కడికి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. 2004-5 సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు మరియు ఆ బ్యాచ్ వాళ్ళకు నా యొక్క నమస్కారాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కరీంనగర్ వెళ్ళడం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఎట్టి పరిస్థితుల్లో మన ఉపాధ్యాయులు ఎవరైనా ఒకరు అటెండ్ కమ్మని మేడం కోరడంతో మేము అండ్ గోమన్ సార్ ఇద్దరం కలిసి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. నాకు అనిపిస్తుంది మీరు కూడా మా స్టూడెంట్స్ లాగానే అనిపిస్తున్నారు. నేను ఫస్ట్ అనుకునేవాడిని, మిమ్మల్ని చూసిన తర్వాత చాలా చిన్నపిల్లల పెద్దవాళ్ళ అనే డౌట్ వచ్చింది. కానీ 2004-5 అంటే అప్పటికి మేము జాబులో వచ్చాము. 2002లో నేను స్కూల్ అసిస్టెంట్గా జన్నారంలో వర్క్ చేశాను సార్. సో మిమ్మల్ని చూస్తే మా పూర్వ విద్యార్థులు ఇంతవరకు నేను ఎక్కడ కూడా అటెండ్ కాలేదు, ఇదే ఫస్ట్ టైం అటెండ్ కావడం. ఇలాంటి పూర్వ విద్యార్థుల సమావేశానికి పిలవడము, మేము రావడము చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే కోరుకునేది, మీరు ఎలాగైతే ఇప్పుడు అందరు కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేసిండ్రో అలాగే తర్వాతి సంవత్సరాలు కూడా రాబో మీ పిల్లలు కానీ లేదంటే ఇక్కడ గిమ్మ విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం మీకు ఉంటుంది. వారికి ఏదో కొంత సహాయకారిగా నిలుస్తూ ఏదైనా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి మంచి విద్యార్థులను తీర్చిదిద్దండి. అలాగే వాళ్లకు సహాయకారిగా ఉండాలని ఈ బ్యాచ్ వాళ్ళని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. 5 పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి గుర్తుంచుకొని మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మొదటగా ధన్యవాదాలు. మేము అప్పుడు విద్యావాలంటీర్గా పనిచేసినప్పటికీ ఉన్నంతలో మాకు ఏదన్నా అవకాశం వస్తే కొంత సబ్జెక్ట్ చెప్పడానికి ప్రయత్నించాం. అదేవిధంగా మీ అన్నిట్లో కూడా దీంతోనే కాకుండా అన్నిట్లో కూడా మమ్మల్ని భాగస్వాములు చేసి ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను గోరెల్ నుండి ఇక్కడికి వస్తుండే 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నాకు చాలా మంది గుర్తున్నారు. ఓకే, మా పాప చిన్న రైమ్ చెప్తుంది అంట తెలుగులో, ప్లీజ్. ఆలు పాలు వదలవు, కిట్క కూడా వందవు, వీళ్ళ పదలు విండవు. ఇక్కడ 6th నుంచి 10th వరకు చదివాను. ముద్దు సార్ నాకు గుర్తున్నారు, జ్యోతి మేడం అండ్ స్వర్ణకుమారి మేడం ఆల్సో. నేను ఇక్కడ కాన్వెంట్లో టీచర్గా వర్క్ చేస్తున్నా లాస్ట్ 2 years నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఇక్కడ 1 year 10th క్లాస్ చదివాను. ప్రస్తుతం నేను బిజినెస్ చేస్తున్నాను. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది సార్. నాకు ఒక పాప. అంతకుమించి నేనేం మాట్లాడలేదు. స్టేజ్ ఫియర్ నాకు ఎక్కువ. పైన కూర్చున్న గురువులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు అర్చన. నేను పిప్పలవాడలో ఫస్ట్ 9th క్లాస్ చదివాను. 10th గిమ్మల్లో చదివాను. మా ఆయన పేరు దత్తు, BSc B.Ed. తను వ్యవసాయం చేస్తాడు.
నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను, హౌస్ వైఫ్. మా ఊరు మజరా. నాకు ఒక పాప ఒక బాబు. థ్యాంక్ యూ. అండ్ అంటే తెలుగులో మాట్లాడదామని చూస్తా. ఓకే, చాలా రోజుల తర్వాత ఇంతమంది గ్యాదర్ అవ్వడం, దాట్ టు ఇన్ని ఇయర్స్ తర్వాత అందరు టీచర్స్ కలవడం అనేది చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మేము జరుపుకోలేదు. ఓకే, నేను కేవీలో చదివిన, నాది ఆల్మోస్ట్ 2002 బ్యాచ్. ఓకే, ఇప్పటివరకు ఏ గెట్ టుగెదర్ కాలేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది వచ్చి గ్యాదర్ అయ్యి ఇంత ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం అంటే చాలా ముఖ్యమైన విషయం. ఓకే, నేను కేవీలో చదివిన అండ్ నాది ఇంగ్లీష్ మీడియం టోటల్. నాకు తెలుగు అంత వస్తుంది. ఓకే, హిందీ ఇంగ్లీష్ అంటే ఓకే ఐ కెన్ మేనేజ్. కానీ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్గా చేస్తున్నా. మౌలిక వాళ్ళ హస్బెండ్ని. ఐ కెన్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ప్రశాంత్. ఓకే, నాకు 2 అమ్మాయిలు అండ్ లచ్చన్న సార్ మామయ్య నాకు. కానీ చాలా ఆనందంగా ఉంది ఇంతమందిని చూసి. నాకు కూడా మా అందరినీ గ్యాదర్ చేసి అందరు చేయాలన్నా కానీ అందరు ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన వచ్చింది, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా సంతోషంగా ఉన్నది. అదే మౌనికాని చూసి అందరిని చూసి ఇప్పుడు మా గృహప్రవేశం చాలామంది వచ్చింది. నేను ఇన్స్పైర్ అయిపోయినా. ఏంటంటే వీళ్ళు ఇంతమంది పార్టిసిపేట్ చేసి ఇంత సక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు చూడండి. నేను కూడా రోజు వీడియోస్ చూస్తాను వీళ్ళది. పాపం వీళ్ళు కష్టపడడం, ఈ చెట్లు క్లీన్ చేయడం, ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఓకే, అందరు పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మాకు పండగ రోజు, పర్వదినం, పండుగ, ఉత్సవం, బ్రహ్మోత్సవం ఈరోజు. ఎందుకంటే 2004-2005 సంవత్సరంలో 10వ తరగతి గిమ్మా గ్రామ బడి పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు చేపడుతున్నటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చాలా గొప్పగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి 2004-05 సంవత్సర కాలంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఆ సమయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఆత్మీయుల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి చెప్పడానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మనిషి జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు, జీవితం, వారి మధ్య పెళ్ళైన తర్వాత సంసారాలు, ఆ విషయాల్లో నిమగ్నం ఉంటారు. కానీ 2004-05 తర్వాత దాదాపు 19 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కూడా మేమంతా మిత్రులం ఆత్మీయంగా కలిసి ఒక సమ్మేళనాన్ని రూపొందించాలన్న ఒక మహదుద్దేశంతో మిత్రులు చిట్యాల సంజీవ్ గారు, కూరెలి నవీన్ గారు, తర్వాత డాక్టర్ శ్రవణ్ గారు, డాక్టర్ సాయి గారు, తర్వాత ఈ కార్యక్రమానికి అందరూ కూడా తోడ్పాటును అందించారు. వాళ్ళ పేరు తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు, కానీ వారు ఇంతటి గొప్పటి కార్యక్రమానికి రూపకల్పన చేసినందుకు వారికి కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దాదాపు 2 లక్షలు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. కానీ మనకు ఎంత ఉన్నా కూడా తనివి తీరనటువంటి ధనం ఎంత ఉన్నా కూడా తనివి తీరినటువంటి సమయాల్లో ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని చేపట్టినటువంటి మిత్రులకు అందరికీ కూడా తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దానికి వీరి ఆహ్వానాన్ని మన్నించి పిలువగానే వచ్చినటువంటి విశ్రాంత ఉపాధ్యాయులు కానీ, పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ వారు కూడా వచ్చి వారి మనసులో మాట మాత్రం షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఈ అద్భుతమైన క్షణాలని కూడా మేము ఎల్లప్పటికీ మర్చిపోలేని చెప్పి తెలుసుకుంటూ 2004-05 10వ తరగతి గిమ్మా గ్రామ బడి అలనాటి మధుర స్మృతుల్లో ఇవాళ మేము ఉన్నదానికి చాలా గర్విస్తున్నాం, సంతోషపడుతున్నాం. ఉపాధ్యాయులు మన మేడమ్స్ కూడా రావడం జరిగింది. వారిలో గృహలక్ష్మి మేడం గారు, మన తర్వాత సాగర్ పీటీ గారు, తర్వాత మూర్తి సారు, అలాగే రమాకాంత్ గౌడ్ సారు, తర్వాత
జగదీష్ రెడ్డి గారు, అలాగే గాజుల లచ్చన్న సార్ గారు, అలాగే మా సహచారితో పనిచేసినటువంటి విద్యా వాలంటీర్స్ నారాయణ గారు, వినోద్ గారు, అనిల్ గారు, అలాగే మాతో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు సుదర్శన్ సారు, మళ్ళా స్వర్ణకుమారి, జ్యోతి వైద్య, అలాగే మా తోటి విద్యార్థులు శ్రవణ్ కుమార్, సాయి కుమార్, సంజీవ్, నవీన్, సంతోష్, సంతోష్, సతీష్, పడెల్లు, ప్రవీణ్, గంగన్న, ఆశన్న, వెంకన్న, గణపతి, సుభాష్, దత్తు, మౌనిక, ప్రజ్ఞ, జ్యోతి, మీనాక్షి, గంగమ్మ, లలిత, అనిత, త్రివేణి, వెంకటమ్మ, రమ, జీవిత, జీవిత, మంజుల, లలిత, సువర్ణ, మహేందర్, రాకేష్, సుధాకర్, అర్చన, సరిత, నవిత, గణేష్, కళ్యాణి, తిరుమల, మీనా, రాధిక, గంగాధర్, గజు, ఆకోలి, సుప్రియ, రాజశేఖర్, వినయ్ కుమార్, రమాకాంత, అరుణ, గణేష్, శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం, చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం. బడినే గుడిగా వెలసిన దేవి, బడినే గుడిగా వెలసిన దేవి, వందనమమ వందనం, వందనమమ వందనం. మాయమ్మ రూపం నీదమ్మ, అఖిలాండ మంతటా నిండి ఉన్నావమ్మా. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.